మన రాష్ట్రంలో ఆదాని తాలూకు మనుషులు వచ్చి ఇంటింటికి స్మార్ట్ మీటరు, అలాగే వ్యాపార సంస్థలకు స్మార్ట్ మీటర్లు అని చెప్పి స్మార్ట్ మీటర్లు బిగించుతున్నారు. ఈ స్మార్ట్ మీటర్లు బిగించుకోవడం వల్ల ప్రతి వాళ్ళు కూడా భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మన స్మార్ట్ ఫోన్కి ఏ విధంగా రీఛార్జ్ చేయించుకుంటాం, అదేవిధంగా స్మార్ట్ మీటర్లు వీటికి కూడా రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. చేయించుకుని డబ్బులు అయిపోయిన వెంటనే కరెంట్ ఆగిపోద్ది. అలాగే రేట్లు కూడా పొద్దుట ఒక రేటు, సాయంత్రం ఒక రేటు, మధ్యాహ్నం ఒక రేటు, ఆ రకంగా రేట్లు కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎలక్ట్రికల్ ఛార్జెస్ వేసి ప్రజలను ఎత్తున మరి చటకోపం పెట్టే విధంగా ఈవేళ ఆదాని గ్రూపు ప్రయత్నం చేస్తుంది. యాక్చువల్గా ఈ ఆదానితో అగ్రిమెంట్ జగన్మోహన్ రెడ్డి 2023లో చేసుకోవడం జరిగింది. ఆ వేళ అతను 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకుని ఆదానితో అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ 25 సంవత్సరాలు చేశాడు. ఈ 25 సంవత్సరాల అగ్రిమెంట్ వల్ల రాష్ట్రంలో ప్రజలకి 1,60,000 కోట్ల రూపాయలు భారం పడే పరిస్థితి ఉంది. అప్పట్లో ఎలక్షన్లో మరి చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా ఎవడన్నా స్మార్ట్ మీటర్లు పట్టుకుని మీ ఇంటికి వస్తే స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి, ఆయన పట్టు కొట్టండి అని చెప్పారు. మరి అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఈవేళ స్మార్ట్ మీటర్లు బిగించుకోండి అని చెప్తున్నారు. మరి నరేంద్ర మోదీ ఈవేళ మన పవన్ కళ్యాణ్ వీళ్ళకి జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయలు ఇచ్చాడు. మరి చంద్రబాబు నాయుడికి ఆదాని 8,000 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు చెప్పాలి. లేకపోతే నరేంద్ర మోడీ గారు కూర్చోరా కుక్కలాగంటే నోరు మూసుకుని కూర్చున్నాడు అనే విషయం కూడా మరి చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్పాలి. తక్షణం ఈ మీటర్లు ఏదైతే ఈ స్మార్ట్ మీటర్లు బిగింపు ఉందో దాన్ని ఆఫ్ చేయాలి. అలాగే ఆదానితో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ మన రాజమండ్రి నగరంలో సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఆఫీస్ ఎదురుగా పూలే గారి విగ్రహం దగ్గర ఈ నిరాహార దీక్ష శిబిరం చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలు అనేక మంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఒప్పందం కనుక రద్దు చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.